తెలంగాణ ఎవరైనా మాట్లాడుకున్నాను. నాకు నల్గొండతో బాగా టచ్ ఉంది. నల్గొండతో 40 సంవత్సరాల ఎలా నల్గొండ ఎలా వెళ్ళారు అక్కడికి? మా నాన్నగారు నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, అక్కడ డిఎస్పీగా అయిపోయి అక్కడ అడిషనల్ ఎస్పీ అయ్యి అక్కడి నుంచి రిటైర్ అయిపోయారు. నల్గొండ వెళ్ళిన తర్వాత ఆ 2 ఎకరాల మిగిల్చాడు అన్నాను కదా, ఆ 2 ఎకరాలు అమ్ముకొని ఇక్కడ ఒక 30 ఎకరాలు కొనుక్కున్నాం. అంటే ఆ 2 ఎకరాలకి 35,000 వచ్చింది. ఇక్కడ 30 ఎకరాలు ఎకరం 1000 కింద కొన్నాం. కొనుక్కుని మా తాతయ్య గారు గబగబా వచ్చి, ఆయనకి మరి అది లేకపోతే తోచదు, వ్యవసాయం లేకపోతే తోచదు. మా తాతగారు ఇక్కడికి వచ్చి ఆయన వ్యవసాయం చేశాడు. అలా వ్యవసాయం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే చాలా హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళకి కూడా నాకు చాలా ప్రాణం నల్గొండ అంటే. అందుకని ఆ స్లాంగ్ నల్గొండలో కానీ ఇంకేమో కరీంనగర్లో కానీ నిజామాబాద్ ఎవరు మాట్లాడుతున్నా ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నల్గొండ ఫ్రెండ్తో మాట్లాడండి. ఏమీ కలవడం లేదు ఈ మధ్య. హైదరాబాద్ వస్తలేవా అయింది. ఓకే, ఒకసారి గోదావరి జిల్లా వెళ్దాం. ఏడే ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు బలుంటారు మీరు. ఏమన్నా ఏం చేస్తున్నావు? హైదరాబాద్ రావడం లేదా? ఏమబ్బా బిజీ అయిపోయినావా?